మన బీఆర్ఎస్ పార్టీ మానకొండూరు తెలంగాణ ఉద్యమంలో ఊరూరికి ఎంత అద్భుతంగా పోరాడినరు. ఇల్లంతకుంట అయితేమి, గన్నేరువెరం అయితేమి, బెజ్జంకి అయితేమి, మన మానకొండూరు అయితేనేమి, తిమ్మాపూర్ అయితేనేమి, మా కేశవపట్నం అయితేనేమి, 2001లో అన్ని జడ్పీటీసీలు గెలిచిన నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. 2001లోనే పార్టీ పెట్టిన తొలినాళ్లలో అన్ని జడ్పీటీసీలు గెలిచినాం, అన్ని ఎంపీపీలు గెలిచినాం. అంటే అంత అద్భుతమైన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. ఇవాళ మీ అందరినీ ఈ రకంగా కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒకటి మాత్రం నిజం, సరే కేసులు బాగా పెడుతున్నట్టున్నారు. ఇవాళ మా తమ్ముడు దేవేందర్ మీద కేసు పెట్టినట్టున్నారు, 10 ఏళ్ల కింద కేసు తీసిరట. ఇక వేణు మీద అయితే పెట్టుడే పెడుతూనే ఉంటారు, రసమయ్య మీద లెక్కే లేదు. మా సోషల్ మీడియా తమ్ముళ్ళు సతీష్ కావచ్చు, సది కావచ్చు, ఇట్లా అనేక కేసులు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇవాళ ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుందంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క, మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ, అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. ఒకసారి అంటాడు బీఆర్ఎస్ పార్టీ అది సచ్చిన పాముతో సమానం అంటాడు. ఇంకొకసారి అంటాడు రకరకాల బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు, బీఆర్ఎస్ మొలకెత్తనీయ అంటాడు, ఈయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ ని మొలకెత్తనీయ అంటాడు. నాకు ఇందాక మా జీవి చెప్తుండు, అన్నా ఇంకా వడ్లు అట్లనే ఉన్నాయే, తిమ్మాపూర్లో ఉన్నాయి, అల్గునూరులో ఉన్నాయి, ఇంకా యాడ చూసినా 2 నెలలు అయినా ఇంకా వడ్లు కొంటలేరు, యాడవైనా 5 కిలోల తరుగు పెడుతున్నారు, వడ్లు కొనే దిక్కు లేదన్నా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి వడ్లు కొనే మొహం లేదు కానీ బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అని మాట్లాడుతుండు. మొన్న అల్గునూరులో మా వాళ్ళు ట్రైలర్ చూపలేదాము, అది గుర్తుపెట్టుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనకే మనకంటే బాగా అర్థమైంది. మొన్న బహుశా మీరు చూసి ఉంటారు, అరే నేను చెప్తే ఆఫీసర్లు ఇంటలేరు అంటుండు. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయి, యాడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఎవడు ఇంటలేడు అన్నాడు. ఎందుకు ఇంటలేరు? నీ పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. నీ పని అయిపోయింది, నువ్వు ఉండేది లేదు కనుక నీ మాట ఎవడు వినకుండా అయిపోయింది, నీ పతార కథమైపోయింది. ఇవాళ అందుకే నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మంచిగా పనిచేద్దాం. ఇది నిజంగా మన కోసం కాదు, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి, ఇది రేపు సెట్ చేయాలంటేనే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అసలు రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కాములే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. ఎలక్షన్లలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా కేసీఆర్. ఓట్ల ముందు చెప్పిండా కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ కిట్ ఓట్ల ముందు చెప్పిండా? రైతు బంధు అనే పథకం ఓట్ల ముందు చెప్పిండా? రైతు బీమా అనే పథకం ఓట్ల ముందు చెప్పినమా? ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి అంతా స్కామ్లే. ఏ స్కీము చూడు, ఇలా సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్, అసలు స్కాములు చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో
గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా పాపం తగులుతుంది అన్న 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ వేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్